హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజుల తర్వాత నేనైతే కనుక మళ్ళీ ఆటోమొబైల్ వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాను. ఇక్కడ నుంచి డైలీ పెడదాము. సో ఈ వీడియో అయితే డీటెయిల్గా మొత్తం మారుతి సుజుకీలో విక్టోరియస్ ఏదైతే ఉందో దాని గురించి బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను మామ. అసలు ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి మామ. అండ్ వీడియో చివరి దాకా చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. కారు గురించి చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్, దాని తర్వాత కొన్ని మెయిన్ పాయింట్స్, కీ పాయింట్స్ కొన్ని యాడ్ చేయడం జరిగింది వాళ్ళు. దాని గురించి డీటెయిల్గా చెప్తాను. ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే మీకు నచ్చితే కామెంట్ మాత్రం పెట్టండి. అసలు వెహికల్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, దాని తర్వాత బేసిక్స్ మోడల్స్ ఏవైతే ఉన్నాయి దాంట్లో స్టెప్నీ టైర్ ఇవ్వకుండా ఎందుకని సిఎన్జి ఉన్న వెహికల్స్కే ఎస్పెషల్లీ, ఎందుకంటే అక్కడ ట్యాంక్ ఉంటుంది కాబట్టి స్టెప్నీ టైర్ పెట్టడానికి ఛాన్స్ ఉండదు. దానికి ఏంటంటే కనుక సో ఎస్పెషల్లీ సిఎన్జి వెహికల్లో ఈవెన్ ఫ్రోనెక్స్ అవనివ్వండి, ఎనీ అదర్ వెహికల్, ఎట్టిగా అవనండి, మ్యాక్సిమం ఎట్టిగా వాటికి ఉంది. సో విక్టోరియస్ గురించి మాట్లాడతాం కాబట్టి ఈ విక్టోరియస్ వెహికల్లో అయితే కనుక సో దీంట్లో అయితే కనుక కాంటి మొబిలిటీ కిట్ అనేది ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే కనుక సో టైర్స్ ఎప్పుడైతే పంచర్ పడతాయో దాని గురించి ఒక సీలెంట్లా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లీక్ అవుతుంది, మనం సీలెంట్ వేయాలి కదా, సో ఆ యాంటీ మొబిలిటీ కిట్ అనమాట. సో ఇది కాంటినెంటల్ కంపెనీ అయితే కనుక మ్యానుఫ్యాక్చర్ చేసింది, దాని గురించి పక్కన పెట్టదా. సో ఈ బ్రీఫ్గా ఈ వెహికల్ అయితే కనుక లాట్ ఆఫ్ వేరియంట్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో అయితే కనుక ప్రజెంట్ ఉన్న జనరేషన్ మారుతి సుజుకీలో అయితే కనుక విక్టోరియస్ నాన్ స్టాప్గా సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో నెక్సాలో చూసుకుంటే మీకైతే గ్రాండ్ విటారా ఉంది. సో దాన్ని బీట్ చేయాలని చెప్పి సో ఎరీనా ఛానల్లో అయితే కనుక మారుతి సుజుకీ వాళ్ళు ఈ విక్టోరియస్ని తీసుకురావడం జరిగిందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. సో మెయిన్గా వీడియో కంటెంట్గా చూసుకుంటే మనమైతే కనుక విక్టోరియస్ గురించి కొన్ని ఫీచర్స్ దీంట్లో అడిషనల్గా యాడ్ చేయడం జరిగిందనమాట. సో ఆ ఫీచర్స్ గురించి చెప్దాము. అండ్ వెహికల్ పర్ఫార్మెన్స్ ఓవరాల్గా ఎలా ఉందని చెప్దాము, మైలేజ్ ఎంత వస్తుందో చెప్దాం, సిఎన్జీలో ఎంత వస్తుంది, పెట్రోల్లో ఎంత వస్తుంది, దీంట్లో కొన్ని అడిషనల్గా యాడ్ చేసిన ఫీచర్స్ గురించి చెప్తాను మామ. సో దీంతో పాటుగా ఈ వెహికల్ గురించి బ్రీఫ్గా నేను చెప్పబోయే ముందు, అంటే ఇప్పుడు నేను ఏదైతే మీకు చెప్తున్నానో ఒక వెహికల్ చూపిస్తాను అనమాట. సో ఆ వెహికల్కి మనకైతే కనుక సో డెలివరీ ఇచ్చేసిన తర్వాత 3-4 డేస్ తర్వాత మనకి మళ్ళీ వెహికల్ ఇవ్వడం జరిగింది అనమాట. పర్పస్ ఏంటంటే కనుక సీట్ కవర్స్ అవి మనం సేల్ చేసినప్పుడు వేసివ్వలేదు. దాంతో పాటుగా ఈ వెహికల్కి అయితే మనం సూపర్ కెమెరా అయితే కనుక ఒకటి ఫిట్ చేయబోతున్నాం అనమాట. సో ఆ కెమెరా ఫిట్టింగ్ ఏంటి, ఎలా జరుగుతుంది, అండ్ ఈ ఏదైతే కాంటి మొబిలిటీ కిట్ ఏదైతే ఉందో సో టైర్ పంచర్ అయినప్పుడు వెహికల్లో ఏదైనా కారుకో, బైకో, ఆటోకో ఏదో లాక్కెళ్ళకుండా ఇది ఎలా ఆపరేట్ చేస్తారు, అండ్ దీంట్లో ఉన్న మెయిన్ ఫంక్షన్స్ ఏంటి అంటే కస్టమర్స్కి తెలియదు. వెహికల్ తీసుకున్న తర్వాత సేల్స్ చేస్తారు ఎవరైతే పర్సన్ ఉందో వాళ్ళు చెప్పరనమాట, ఉందని చెప్తారు. కానీ సర్వీస్కి వచ్చిన తర్వాత నాలాంటి సర్వీస్ అడ్వైజర్స్ ఎంతమంది బలవుతారో దీని గురించి సర్వీస్లో కాదు మామ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక సేల్ చేసేటప్పుడు వెహికల్ ఈ డెమో అనేది ఖచ్చితంగా చూపించారనమాట. వెహికల్లో ప్రతి ఒక్కరు ఉందో వాళ్ళకి రాకపోతే సర్వీస్లో ఉంటారు టెక్నికల్ పర్సన్స్, వాళ్ళని పిలిపించినా కంపల్సరీగా డెలివరీ ఇప్పించారనమాట. ఎందుకంటే ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు, వెళ్తూ ఉంటారు, పంచర్ పడిద్ది. సో దాని తర్వాత కంప్లైంట్స్ అనేవి లాట్ ఆఫ్ కంప్లైంట్స్ రైజ్ అవుతాయి అనమాట. సో ఇలా ఏ డిసడ్వాంటేజ్ లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ తీసుకున్నామంటే ప్రతి కస్టమర్కి అనేది గైడ్ చేయాలన్నమాట. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంకా లేట్ చేయకుండా మనమైతే కనుక దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ లేట్ చేయకుండా కాదు, దీంట్లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయంటే మ్యాక్సిమం మీకు చూసుకుంటే దగ్గర 9-10 మోడల్స్ ఉన్నాయన్నమాట. అంటే ఫ్యూయల్ వేరియంట్స్, దాని తర్వాత వెహికల్ వేరియంట్స్, దాని తర్వాత గేర్ బాక్స్ వేరియంట్స్, ఇలా లాట్ ఆఫ్ దీంట్లో కూడా స్ట్రాంగ్ హైబ్రిడ్ ఉందన్నమాట. తెలుసు కదా స్ట్రాంగ్ హైబ్రిడ్ ఏంటో, ఏదైతే బ్యాటరీ ఉందో పెట్రోల్తో నడుస్తూ అంటే MG1, MG2 అలా మోటార్ జనరేట్ యూనిట్స్ ఉంటాయన్నమాట. సో ఆ మోటార్ జనరేటర్ ద్వారా ఏదైతే పవర్ ప్రొడ్యూస్ అవుతుందో అది స్టోరేజ్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే స్లో స్పీడ్లో కానివ్వండి, సర్టెన్ స్పీడ్లో కానివ్వండి, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడ్స్ ఉంటాయన్నమాట. దట్ టైంలో బ్యాటరీ నుంచి మళ్ళీ ఇంజన్కి వాడుకొని ఆ పవర్ రీజనరేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నాలజీని మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ అయితే కనుక ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎప్పటి నుంచో గ్రాండ్ విటారాలో లాంచ్ చేశారు. సో దీంట్లో మోడల్స్ అయితే కనుక మెయిన్గా ఒక 4-5 మోడల్స్ చెప్తాను. సో గ్రాండ్ విటారాలో ఆల్రెడీ మీకు ఉంది, ఆల్రెడీ బేసిక్ నుంచి ఏదైతే సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫా ఇలా వేరియంట్స్ ఏమన్నాయో సో దీంట్లో కూడా ఏంటంటే కనుక LXi, VXi, ZXi ప్లస్, దీంట్లో ZXi అలా డిఫరెన్స్ అనమాట. సింగిల్ టోన్, డ్యూయల్ టోన్, దీంట్లో మ్యాక్సిమం డ్యూయల్ టోన్ లేదు. సో ఇంకా మనం లేట్ చేయకుండా అయితే కనుక వీడియోలోకి వెళ్ళిపోతాం. దాంట్లో చూపిస్తూ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడదాం మామ. ఓకేనా మామ? ఓకే మామ, వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ సో మచ్
మామ నేనైతే కనుక ఫైనల్గా ఇంకా విక్టోరియస్లోకి అయితే వచ్చేసాను. నాకైతే కనుక ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. సీట్లో కూర్చోగానే అల్టిమేట్గా అనిపించి మంచి కంఫర్ట్. సో దీని తర్వాత నేనైతే కనుక వెహికల్ స్టార్ట్ చేద్దామని చూసాను. ఏంట్రా బాబు స్టార్ట్ అవ్వట్లా, కొత్త వెహికలా అన్న డౌట్ వచ్చిందనమాట. నేనైతే కనుక చేసిన మిస్టేక్ ఏంటంటే కనుక కీ కొంచెం దగ్గర పెట్టి స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా. ఈ మారుతి సుజుకిలో పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే తాళం అనమాట. ఆ కీని కొంచెం ప్రీమియంగా తయారు చేస్తే మారుతి సొమ్మేమన్నా పోద్దా అని చెప్పి నాకైతే కనుక అనిపిస్తుంది అప్పుడప్పుడు ఈ తాళం చూస్తే. సో ఏదైతే అయిపోయిందో వెహికల్ స్టార్ట్ చేశాను. ఇంకా నేనైతే కనుక ఇన్ఫర్టైన్మెంట్ సిస్టంలో ఏముంది అని చెప్పి నేనైతే కనుక ఆతృతగా దాన్ని అయితే కనుక కదిలించడం స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఏమున్నాయి కొత్తగా ఏమైనా ఇచ్చాడా, వాల్యూమ్ పెంచుతానే ఉన్నాను. స్టీరియో స్పీకర్స్ అవన్నీ బాగానే ఇచ్చాడు. దాని తర్వాత స్టీరియో స్పీకర్స్ కొంచెం మంచిగా ప్రీమియం అనిపించింది. ఎందుకంటే గజ గజ చక్ చక్ ఈ సౌండ్స్ అయితే కనుక దాంట్లో మంచిగా అనిపిస్తాయి. సో ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అంతా బాగానే ఉంది. హార్మాన్ సిస్టమ్ ఇచ్చాడు. గేర్ సిస్టమ్ అయితే కనుక ఏంట్రా బాబు ఈ ఎల్ఎక్స్ఐ విఎక్స్ఐలో ఇంతే అనుకుంటా కొంచెం ప్రీమియంగా ఈ చిన్న ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి వెహికల్స్ చూసినప్పుడు నాకైతే కనుక అనిపిస్తూ ఉంటుంది. సో ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ తర్వాత వెహికల్లో ఒక మంచి అడ్వాంటేజ్ ఇచ్చాడనమాట. డోర్ ప్యాడ్స్కి ఏవైతే ఉన్నాయో క్లాత్స్ ఇవ్వకుండా ఇలా గ్లాసీ ఫినిషింగ్, క్రోమ్స్ ఫినిషింగ్ ఇచ్చాడనమాట. బ్లాక్ అండ్ వైట్ చాలా అంటే చాలా ప్రీమియంగా ఇచ్చింది. కస్టమర్ దగ్గర నుంచి నాలాంటి సర్వీస్ అడ్వైజర్లు అయితే కనుక చాలామంది సేవ్ అయిపోతారు. అది ఊడిపోతున్నాయా బాబు, ఏం తయారీ అయ్యా, ఏం మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యా బాబు అని చెప్పి కస్టమర్లు అయితే కనుక సావ కొట్టేయాలన్నమాట. సో ఈ సమక్షంలో అయితే కనుక మారుతి వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేనైతే కనుక. సో అలా నేను ఇంకా రూమ్ లైట్స్ చూస్తున్నాను. ఏదైతే రూఫ్ లెన్స్ ఇచ్చాడో అది కూడా చాలా మంచిగా ఇచ్చాడు. దాని తర్వాత సన్సెట్స్, ఎయిర్ బ్యాగ్స్ అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా అంత ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఇచ్చారనమాట. సో కొంచెం ప్రీమియంగా గ్లాసీ ఫినిష్తో కొంచెం ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ బాగా అనిపించింది అనమాట. సో దీని తర్వాత మీకు అందరికీ తెలిసిందే కదా, ఓడోమీటర్ అంతా మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అదంతా కూడా మంచిగానే ఇచ్చారనమాట. సో ఏదైతే స్టీరింగ్ మౌంటెడ్ బటన్స్ ఉన్నాయో వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌను, దాని తర్వాత ఛానల్స్ మార్చడం, మోడ్స్ మార్చడం అవంతా బాగానే పనిచేస్తుంది. స్పీక్ రికగ్నైషన్ కూడా చాలా బాగానే పనిచేస్తుంది. కాల్ టు శ్రీనివాస్ ఇలాంటి కొన్ని సందర్భాల్లో మనం ఫోన్ చేయలేకపోతాం కదా, రన్నింగ్లో ఉన్నప్పుడు ఆ బటన్ నొక్కిస్తే కాల్ టు శ్రీనివాస్, కాల్ టు మమ్మీ, కాల్ టు డాడీ, కాల్ టు సిస్టర్, కాల్ టు వైఫ్, కాల్ టు హస్బెండ్, సో ఇలా వెళ్ళిపోతాయి అనమాట. నాకు ఒక్కటి ఇది కొంచెం కొత్తగా యాడ్ చేసినట్టు అనిపించింది. సో ఇలా తిప్పినప్పుడు ఇదేంటంటే నేనైతే ఇంకా ఏసీ బటన్ అనుకున్నాను, అందుకని హ్యాండ్ అడ్డు పెడుతున్నాను అనమాట. సో అది ఏసీ బటన్ కాదు బాస్, ఇదైతే కనుక వాల్యూమ్ పెంచడం, తగ్గించడం అండ్ బటన్ లోపల నొక్కితే అయితే ఇంకా మ్యూట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇది కొంచెం ప్రీమియంగా అనిపించింది. రిమైనింగ్ పక్కన ఉన్న బటన్స్ అన్నీ ఏసీ మోడ్కి సంబంధించింది అనమాట. దాని గురించి నేనైతే కనుక డీటెయిల్గా ఒక్కటి ఇప్పుడైతే కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ వన్ అయితే కనుక ఫ్యాను. సో ఈ టైప్ ఆఫ్ మీరైతే కనుక బ్యాలినోలో చూస్తుంటారు, కాకపోతే కొంచెం డిఫరెంట్ ఇచ్చారనమాట. ఫ్యాన్ ఇచ్చారు ఫస్ట్ అయితే కనుక, దాని తర్వాత ఏదైతే ఉందో అది ఏసీ స్విచ్ అనమాట. థర్డ్ వన్ అయితే కనుక లోపల ఎయిర్ బయటికి రావడం, లోపల ఎయిర్ లోపలే ఉండడం. 4, 5 అయితే కనుక ఫ్రంట్ బ్యాక్ డీఫోగర్స్. దాని తర్వాత 6th వన్ ఏదైతే ఉందో టెంపరేచర్ అదైతే కనుక పెంచుతున్నా తగ్గిస్తున్నా ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్లో చూపిస్తుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ అయితే కనుక డిస్ప్లే డల్ అయ్యి ఈ డిస్ప్లే ఏదైతే చూపిస్తుందో మీకు ఆ టెంపరేచర్ అదైతే కనుక హైలైట్ అవుతుంది అనమాట. అది కొంచెం నాకు ప్రీమియంగా అనిపించింది. ఏ వెహికల్లో నేనైతే కనుక చూడలేదు. మీరు ఏదైనా వెహికల్లో చూస్తుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ రూపంలో చేయండి. మన వాళ్ళు అయితే కనుక వెనకైతే కనుక సీట్ కవర్స్ అవన్నీ ఫిట్ చేస్తాను అనమాట. వాళ్ళ హడావుడిలో వాళ్ళు ఉన్నారు. నేనైతే కనుక ఈ గ్యాప్లో ఒక వీడియో తీసేస్తాను రా మావా అని చెప్పి నేనైతే కనుక వీడియో స్టార్ట్ చేశాను. కింద సీట్స్ అయినా తీసి మన వాళ్ళు అయితే పక్కన పెట్టేస్తున్నారు. సో ఇదైతే కనుక కన్సోల్ బాక్స్, దీనికి ఆమ్రెస్ట్ కూడా ఇచ్చాడు. చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంది. హ్యాండ్స్ పెట్టుకోవడానికి కూడా చాలామంది కస్టమర్లు కొంచెం బేసిక్స్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు వల్ల ఆ బేసిక్స్ అయితే పర్టికులర్గా ఉన్నాయి. సో ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఇదైతే కనుక ఆర్పిఎం మీటర్, పక్కన అయితే కనుక స్పీడోమీటర్ ఉందన్నమాట. సో సిఎన్జి ప్లస్ పెట్రోల్ కాబట్టి రెండు, ఇటు పక్క సిఎన్జి ఇచ్చాడు, ఇటు పక్క పెట్రోల్ ఇచ్చారనమాట. సో అంతా బాగానే ఉంది. సో దీనికి ఇంకో పేరు కూడా ఉంది, టెక్నాలజీ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అంటారనమాట. టెక్నికల్గా చెప్పాలంటే మిడ్. అది అయిపోయిన తర్వాత కెమెరా ఫిట్టింగ్ చేస్తున్నారు కదా అని చెప్పి నేనైతే కనుక వెనక్కి వచ్చాను. మనోడు అయితే కనుక డైరెక్షన్ ఇస్తున్నాడు అనమాట. అన్న ఇక్కడ వీగిస్తే బాగుంటుంది అన్న ఇలా లాగుతాం అన్న వైరింగ్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ నుంచి వస్తుందా అన్న అని చెప్పి చూపిస్తున్నాడు. అందరు కస్టమర్లకి ఇక్కడ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మామ. కస్టమర్స్కి ప్రతి ఒక్కరికి పార్కింగ్లో ర్యాట్స్ కొట్టినప్పుడు రివర్స్ కెమెరాకి వారంటీ ఇవ్వండి, వారంటీ ఉంది కదా అని చెప్పి అడుగుతారనమాట. సో ఇటువంటి సందర్భాలు అయితే కనుక ఉండవు వారంటీ అయితే కనుక. సో ఏదైనా ప్రాబ్లం వస్తే వస్తుంది. ఇది వచ్చేసి కాంటినెంటల్ వాళ్ళు ఇచ్చిన
కాంటో మొబిలిటీ కిట్ అనమాట. ఇది ఒక మాటలు చెప్పాలంటే కనుక ఏదైనా కట్ అయింది మామ, దాన్ని ఆపాలంటే ఏం కావాలి? సీలెంట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ గోడ కడుతున్నా, ఏం కావాలి? సిమెంట్ కావాలి. అలాగే టైర్ కట్ అయినా పంచర్ పడినా, కట్ అయితే ఆగదు, పంచర్ ఏమైనా పడితే కనుక దీనికి ఒక మిషన్ ఉంటుంది. దీనికైతే కనుక సప్లై కార్లో నుంచే వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది ఏంటని చెప్పి ఈ టాపిక్ వచ్చినప్పుడు నేనైతే కనుక దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవైతే కనుక టూల్ కిట్స్ ఇక్కడైతే ఉన్నాయి. కింద సిఎన్జి ట్యాంక్ చూపిస్తున్నాను నేనైతే కనుక. ఏంట్రా బాబు ఇటు సైలెన్సర్ చూపిస్తున్నానని చెప్పాను కొద్ది మామ. దాని బ్యాక్ సైడ్ ఏం చూసారా? అది సిఎన్జి ట్యాంక్ అనమాట. దగ్గర 8 to 9 kg సిఎన్జి పడుతుంది. మన వెహికల్ అయితే కనుక 26 పక్కా అబ్బా. కేజీకి అయితే కనుక 26 కిలోమీటర్లు ఈజీగా వెళ్ళిపోద్ది. ట్రావెల్స్కి వాటికి తిప్పుకునే వాళ్ళకైతే కనుక సేవేజ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడైతే కనుక లగేజ్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మారుతి సుజుకి కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అని చెప్పి ఇక్కడైతే ఆలోచించుదామా. సో ఫైనల్గా అయితే కనుక మనం అయితే కనుక కెమెరా ఫిట్ చేయడం స్టార్ట్ చేసేసాం. ఎట్టకేళ్ళకైతే కనుక కెమెరా ఫిట్టింగ్ వర్క్ అయితే కనుక స్టార్ట్ అయిపోయింది. సో మనోడైతే కనుక ఆలోచిస్తున్నాడు. అక్కడ ఏదైతే ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ మీద ఆ క్యాప్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసాడు అనమాట. సో అది రిమూవ్ చేసేసి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఆన్ చేసాడు అనమాట. నేనైతే కనుక తమ్ముడు ఆఫ్ చేశారా, మళ్ళీ షార్టేజ్ అయితే ప్రాబ్లం ఉందని చెప్పి నేనైతే కనుక ఆడికి చెప్పాను అనమాట. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్కి సంబంధించింది ఏదైతే ఉందో ఆ బాక్స్ తీసుకొని చూస్తున్నాను అనమాట. ఎందుకంటే కస్టమర్కి మన వారంటీ కార్డు కంపల్సరీగా ఇవ్వాలి. 2 years మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ ఉంటుంది. నాకు తెలిసినందుకు 2 years అవునా కాదా పక్కాగా చెప్పలేను, కానీ 1 year అయితే పక్కాగా ఉంటుంది అనమాట. ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం మరీ చెప్తున్నాను. వారంటీ అయితే కనుక కెమెరా డిఫెక్ట్ అయితే మాత్రమే వస్తుంది. ర్యాట్ బైట్స్ కొట్టిన దానికి కానివ్వండి, కెమెరా డ్యామేజ్ అయినా కానివ్వండి, దయచేసి అందరూ కస్టమర్లు గమనించాలన్నమాట. వాటికైతే కనుక వారంటీ రాదండి. సో మీరు సర్వీస్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఎవరిని మాత్రం ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళు డీటెయిల్గా చెప్తారనమాట. కంపెనీ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు తూచా తప్పకుండా పాటించాలన్నమాట. అదర్వైజ్ సో హైట్స్ ఉంటారనమాట. వాళ్ళు కంప్లైంట్ చేసుకున్న ప్రాసెస్ డీవియేషన్ చేస్తాం కనుక వాళ్ళైతే కనుక ఖచ్చితంగా వాళ్ళకి పనిష్ చేస్తారు. సో మన టీం అయితే కనుక వెనకైతే కనుక సీట్ కవర్స్ కుట్టేయడంలో ఫాస్ట్గా వాళ్ళైతే కనుక వాళ్ళ వర్క్ చేస్తున్నారు. సో నేను ఓన్లీ డీటెయిల్గా వెహికల్ గురించి చెప్పాలనుకున్నాను కాబట్టి ఫస్ట్ సర్వీస్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడైతే కనుక ఫస్ట్ సర్వీస్ మామ అందరూ 1000 kilometers ఆర్ 1 month మామ అందరికీ. సో దయచేసి ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఆల్రెడీ మీ వెహికల్ కొనే ముందు మీకైతే కనుక ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ జరిగే వస్తుంది, పీడిఐ వెహికల్ కాబట్టి. సో దాంట్లో మినిమం చేస్తారన్నీ. సో ఇక్కడ కూడా మినిమం చేయాల్సినవి కొన్ని ఉంటాయి. దయచేసి అందరికనే 1 month ఆర్ 1000 kilometers అని పెట్టడం అంత ఈజీగా పెట్టలేదు. సెకండ్ సర్వీస్ 2 months ఆర్ 6 months ఆర్ 5000 kilometers. థర్డ్ సర్వీస్ అయితే 1 year ఆర్ 10,000 kilometers అనమాట. విచ్ ఈస్ ఎర్లియర్. అందరూ 2000, 3000, 3 తర్వాత వస్తున్నారనమాట సర్వీస్ సెంటర్కి. సో ఎందుకంటే కనుక కూలెంట్స్, ఇంజిన్ ఆయిల్స్ కొంచెం పర్టికులర్గా చూసుకుంటాం మేమైతే కనుక. అందువల్ల దయచేసి ఎన్ని పనులు ఉన్నా కూడా మీరు తిరిగే కారు కాబట్టి దయచేసి ఇన్ టైంలోనే తీసుకురండి. ఒక అడుగు ముందు తీసుకొచ్చిన ప్రాబ్లం లేదు, కానీ ఒక అడుగు దూరం తీసుకొస్తేనే ప్రాబ్లం. సో అది ఒకటి అందరు గమనించాలి, కస్టమర్స్ అందరికీ చెప్తున్నాను. అండ్ ఇక్కడ మనోడైతే కనుక కష్టపడి పాపం వెనకైతే కనుక కనెక్షన్ ఇచ్చేసాను అనమాట. సో ఇప్పుడైతే కనుక కొన్ని మొహాలు చూసి భయపడద్దు. మీరైతే కనుక కెమెరా టెస్టింగ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడైతే కనుక ఎలా పనిచేస్తుంది, ఇప్పుడు మైక్ టెస్టింగ్ అంటారు చూసారా, ఫిట్టింగ్ చేసిన తర్వాత. సో ఇలాగే మనం అయితే కనుక ఇక్కడ అన్న బాగానే పనిచేస్తుంది అన్న, ప్రాబ్లం ఏమీ లేదన్నా అని చెప్పి మనోడైతే కనుక చెప్తాడు. ఇప్పుడు చూడండి. సో ఇక్కడ చూడండి, నేనే కనిపిస్తున్నాను ఇక్కడైతే కనుక మైక్ టెస్టింగ్ అని చెప్తున్నాను అనమాట. సో బాగానే పనిచేస్తుంది కెమెరా అయితే కనుక. సో డే టైంలో మనం అయితే కనుక ఫుల్ ఎండలో పనిచేస్తున్నాం కాబట్టి కొంచెం డిస్ప్లే అంతగా ఏం కనిపించట్లేదు మీకు ఇక్కడైతే కనుక. సో నైట్ టైంలో అంతా విజన్ అయితే కనుక ప్రాపర్గా ఉంటుంది. సో కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ అంత కాకపోయినా హెచ్డి లాగైతే మీకైతే కనుక విజన్ ప్రాపర్గా ఉంటుంది. దాని తర్వాత బ్యాక్ సెన్సార్స్ ఏవైతే ఉన్నో దానికి అనుసంబంధంతో అల్ట్రాసోనిక్ సెన్సార్స్తో కోఆర్డినేట్ చేసుకుని ఇదైతే కనుక మంచి సపోర్ట్ని అయితే ఇస్తుంది పార్కింగ్ ఏరియాలో. సో అలా ఫిట్టింగ్ చేయడం అయితే కనుక కెమెరా ఫిట్టింగ్ అయితే కనుక ఫైనల్గా అయిపోయింది. సో దీంట్లో అయితే కనుక నేను చెప్పాను కదా ఇందాక, మీకు ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఏదైతే కాంటినెంటల్ వాళ్ళు కాంటి మొబిలిటీ కిట్ ఏదైతే ఇచ్చారో, సో అది మాత్రం దయచేసి అందరూ ఎలా వాడాలో ఏంటో నేర్చుకొని వాడండి. ఎమర్జెన్సీ టైం ఏ టైంలో ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో ఆ కిట్ అయితే కనుక ఎలా వాడాలో ఏంటని చెప్పి మీకు అవగాహన లేకపోతే మాత్రం ఖచ్చితంగా సర్వీస్ టీంకైనా షోరూమ్ టీంకైనా
అడగండి. ఆ ప్రాసెస్ దాని మీద ఉంటుంది. మీరైతే కనుక మస్ట్ అండ్ షుడ్గా చదివి దాని గురించి తెలుసుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. రోడ్డు మీద ఎక్కడైనా ఆగిపోతే ఎవరు సహాయం చేయరు. మీరు మాత్రం మారుతి సపోర్ట్ మాత్రం తీసుకోవచ్చు. ఎటువంటి సందర్భంలో అయినా ఒక కాంటాక్ట్ నెంబర్ మాత్రం దయచేసి మీరైతే కనుక పర్మనెంట్గా మీరు మెయింటైన్ చేస్తారని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మీకందరికీ నేనైతే కనుక డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసింది నచ్చిందని అనుకుంటున్నాను మామ. ఖచ్చితంగా నచ్చితే కనుక ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఎటువంటి కార్ రిలేటెడ్ మారుతి సుజుకి అనే కాదు, ఏదైనా మీరు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, నేనైతే కనుక చెప్తాను. సో రిప్లై ఇవ్వడం లేట్ అయితే దయచేసి ఎవరు సీరియస్ అవ్వద్దు, తిట్టుకోవద్దు. నేను నాకు కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి నేను ఏదైనా మస్ట్ అన్సుడ్గా రిప్లై ఇస్తాను మామ. తెలుసు కదా, ఖచ్చితంగా లైక్ చేసేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. కామెంట్ చేయండి మీకు ఏమన్నా డౌట్స్ కానీ, ప్రైజెస్ కానీ, ఏ వెహికల్ కొంటే మంచిదని చెప్పి మీరు ఎక్కువ కామెంట్స్ ఏది పెడితే దాని గురించి మనం అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్.